నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ రాక ప్రజలు అవస్థలు. ఇక మన్ననూరు గ్రామ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు గ్రామ ప్రజలు రాస్తారోకో అడ్డుకుంటున్న పోలీసులు, భారీగా నిలిచిపోయిన వాహనాలు. గత 15 రోజుల నుండి మిషన్ భగీరథ వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రశాంత్ నగర్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మేము కూలికి పోతేనే మాకు పైసలు వస్తాయి, మేము పైసలు పెట్టి కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చొరవ తీసుకొని మాకు మంచినీళ్లు వచ్చే విధంగా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము మళ్ళీ రోడ్డు ఎక్కి ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. ఒక బిందె 20 రూపాయలు ఎవరు కొట్టుకుంటారు? కూలి చేసుకుంటే పని లేకపోతే లేదు. ఎవరు తెచ్చిస్తారా పైసలు? మాకు నీళ్ళు అడుగుతానే మీరు 10 రోజులకు వస్తాయని చెప్తుంది మేడం. 10 రోజుల సంది నీళ్ళు లేవు, మాకు ఎవరు తెచ్చిస్తారా నీళ్ళు? మాకు ఈరోజు కడుపు కాలేదు కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చినాం. దీనికి ధర్నా చేస్తుంటే ఎందుకు ఆపుతారు? ఏం అవసరానికి ఆపుతారు? అది మాకు క్వశ్చన్ కావాలి. మాకు సార్ వచ్చి ఎమ్మెల్యే సార్ వచ్చి ఇప్పుడు మాకు పరిష్కారం చేయాలి. అది మా సమస్య. మాకు ఒక్కటే బోర్ ఉంది. ఆ బోరు కాలిపోయింది. గత 3 నెలల క్రితం కాలిపోతే ఎంపీడీ ఫోన్ చేస్తే ఎంపీడీ స్పందించలేదు. ఇంకా వాళ్ళు స్పందించలేదు. మాకు నీళ్ళు లేక వస్తున్నాం. ఇప్పుడు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. ఒకటే బోర్ అయితే